అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాడిపత్రికి వస్తున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం అతనిని తిరిగి తిమ్మంపల్లికి పంపించారు. ఇటీవల మాజీ కౌన్సిలర్ బాబుపై దాడి ఘటనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలుగా ఈ చర్య తీసుకున్నారు. తాడిపత్రిలోకి రావాలంటే ప్రత్యేక అనుమతులు తప్పనిసరని పోలీసులు స్పష్టం చేశారు. చెప్తారా స్టేట్మెంట్ ఇచ్చారా? మేము రిక్వెస్ట్ చేసుకొని పంపించినాము, ప్రభాకర్ బెదిరించింది కాదని వీళ్ళు ఎవడన్నా చెప్తారా? చెప్పలేరు కదా. చెప్తే పోస్టింగ్ మీ పోస్టింగ్ మీ ఉద్యోగాలు మీ ముఖ్యం, నా రాజకీయం నాకు నా గురించి నాకు ఎవరు అధికారం ఎవరు చెప్తా తాడిపత్రి టౌన్లోకి వచ్చేదానికి పర్మిషన్ పెట్టాలా? పర్మిషన్ పెట్టిన తర్వాత ఆఫీసర్స్ కన్సిడర్ చేసిన తర్వాత పంపించాలా? ఇప్పుడు ఆల్రెడీ తాడిపత్రి నుంచి అనంతపురం వెళ్ళాడు, మళ్ళీ వచ్చేదానికి పర్మిషన్ తీసుకోవాలా? ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత దాన్ని పే చేసుకొని ఆఫీసర్స్ రికమెండ్ చేస్తారు. పెద్దారెడ్డి గారు తాడిపత్రి టౌన్లోకి వచ్చేదానికి పర్మిషన్ పెట్టాలా? పర్మిషన్ పెట్టిన తర్వాత ఆఫీసర్స్ కన్సిడర్ చేసిన తర్వాత పంపించాలా? ఇప్పుడు ఆల్రెడీ తాడిపత్రి నుంచి అనంతపురం వెళ్ళాడు, మళ్ళీ వచ్చేదానికి పర్మిషన్ తీసుకోవాలా? ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత దాన్ని పే చేసుకొని ఆఫీసర్స్ రికమెండ్ చేస్తారు. పెద్దారెడ్డి గారు తాడిపత్రి టౌన్లోకి వచ్చేదానికి పర్మిషన్ పెట్టాలా? తాడిపత్రికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రకాష్ ఫోన్ లైన్లో ఉన్నారు. ప్రకాష్, తాడిపత్రికి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు 1.5 సంవత్సరం తర్వాత సుప్రీంకోర్టు తీర్పుతో తాడిపత్రిలోకి పెద్దారెడ్డి ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చిన వెంటనే షాకుల మీద షాకులు తగులుతున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఎస్ మనోజ్, అనంతపురం జిల్లా తాడిపత్రిలో మళ్ళీ హై టెన్షన్ వాతావరణం నెలకొనింది మనోజ్. అయితే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇవాళ తాడిపత్రికి రావడానికి అయితే ప్రయత్నించగా పోలీసులు ఆయన్ని అడ్డుకున్న పరిస్థితి అయితే నెలకొనింది. అయితే తాడిపత్రికి వస్తుండగా కొండాపురం వద్ద పోలీసులు పెద్దారెడ్డిని ఆపి తిరిగి తిమ్మంపల్లికి అయితే పంపించిన పరిస్థితి అయితే నెలకొనింది మనోజ్. అయితే ఇదే సమయంలోనే నిన్న తాడిపత్రిలో మాజీ కౌన్సిలర్ బాబుపై దాడి జరిగిందనే విషయం అయితే తెలిసిందే. అయితే ఆ సంఘటన దృష్టిలో పెట్టుకొని లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా అక్కడ ఏదైనా ఉధృత పరిస్థితులు వస్తాయని భావించిన పోలీసులు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పట్టణంలోకి రానివ్వలేదు. అయితే పోలీసులు స్పష్టంగా ఒక విషయం అయితే తెలియజేస్తున్నారు. పెద్దారెడ్డి తాడిపత్రిలోకి మళ్ళీ రావాలంటే ముందుగానే ప్రత్యేక అనుమతులు తప్పనిసరిగా తీసుకొనే మళ్ళీ తాడిపత్రిలోకి రావాలంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంట్రీని పోలీసులు మరోసారి అడ్డుకోవడంతో తాడిపత్రిలో రాజకీయ వాతావరణం మళ్ళీ వేడెక్కింది. మనోజ్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా 3 గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కుక్కల తాండాలో 350 కోట్ల బీటీ రోడ్లను, అంగన్వాడీ భవనం నిర్మాణానికి 12 లక్షలతో ఈ శంకుస్థాపనలు జరిగాయి. తిమ్మక్కపేటలో 3.68 కోట్ల రూమ్ నిర్మాణం, 10 లక్షలతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ప్రజల సౌకర్యం, గ్రామీణ అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రమారమి ఈ కుక్కల తండా గ్రామానికి 4,11,00,000 రూపాయలు ఇప్పటి వరకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వటం జరిగింది. ప్రధానంగా ఒక్కటే, ఆనాడు ఇందాక తమ్ముడు చెప్పినట్లు ఎన్నికలప్పుడు వచ్చినప్పుడు ఆనాటి మీకు ఇచ్చిన మాట ప్రకారం మీ దీవెనలతో వచ్చేది ఇందిరమ్మ ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని చెప్పాం. అన్న మాట ప్రకారం సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతి ఇంటికి, పేదవాళ్ళ ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. చాలా మంది ఆడబిడ్డలకి 500కి గ్యాస్ మొద్దు ఇస్తున్నాం. ఇంకా ఇయ్యాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా ఇస్తాం. ఉగాది నుంచి సన్న బియ్యం ఇచ్చాం. అది కూడా పేదోళ్ళు, పెద్దోళ్ళు తినే సన్న బియ్యం పేదోళ్ళకి ఇచ్చాం. ఇంకా రేషన్ కార్డులు 10 ఏళ్ళు ఇవ్వకపోతే
రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం. మన కుక్కల తండాకు కూడా రేషన్ కార్డులు ఇస్తూ పాత రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి పేర్లు మిస్ అయితే ఆ పేర్లు కూడా చేర్చాం. రమారమి ఈ కుక్కల తండా గ్రామానికి